నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడా? అనంత నుంచి పోటీ ఖాయం అంటున్న జనసేన అధినేత పవన్ ఇంతకీ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నాడు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం పక్కా. అది కూడా అనంతపురం నుంచే పోటీ చేస్తానని పవన్ ప్రకటించాడు. అయితే అనంతపురంలో ఎక్కడి నుంచి పోటీ చేస్తాడన్నది మాత్రం చెప్పలేదు. అనంత నుంచి పవన్ పోటీ ఫిక్స్ కావడంతో జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతాడన్న చర్చ జరుగుతోంది. వెండితెర నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన ఎన్టీఆర్, ఆ తరువాత హరికృష్ణ, తాజాగా బాలయ్య కూడా అనంతపురం జిల్లా నుంచే ఎన్నికల్లో పోటీ చేశారు. అనంత నుంచే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కూడా అనంతపురం నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాడు. అనంతపురం జిల్లా కేంద్రమైన ఎన్నికల్లో పోటీకి ఎన్టీఆర్ హిందూపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నాడు. అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ హరికృష్ణ, బాలకృష్ణ హిందూపురం నుంచే తమ రాజకీయ జీవితం ప్రారంభించారు. పవన్ కూడా అనంతపురం జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని జిల్లా వాసులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీకి వస్తానన్న పవన్ అనంత సభలోనే ప్రకటించాడు. కరువు, వలసలు, మహిళల అక్రమ రవాణాపై పోరాటం చేస్తానన్నాడు. అనంత సభలో అజెండా చెప్పిన పవన్ వచ్చే ఎన్నికలకు కదిరినే ఎంచుకున్నాడా? కదిరిపై కాటమరాయుడు కన్నేయడం వెనుక అసలు కారణం ఏంటి? మాటలు చెప్పి 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 విని 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 అలిసిపోయాం మేము. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఎలా చెప్తారు, ఎలా మెచ్చుకుంటారు, ఎలా సన్మానాలు చేస్తారు? అది మీ ఆత్మకి క్షోభ కలగట్లేదా మీకు? ఇటీవల అనంతపురంలో సభ పెట్టిన పవన్ రాయలసీమ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశాడు. జిల్లాలో కరవు, వలసలు, వేశ్యాగృహాలకు మహిళల తరలింపు అంశాలను ప్రధానంగా ప్రస్తావించాడు. జనం బతుకులు తెలుసుకోవడానికి జిల్లాలో పాదయాత్ర చేస్తానని కూడా ప్రకటించాడు. కరవెక్కడుంటే అక్కడ వలసలుంటాయి. వలసలంటే ఊరు విడిచి వెళ్లిపోవడం కాదు, ఉన్న బతుకును వదులుకొని కొత్త బతుకు వెతుక్కోవడం. రైతు కూలీగా మారడం కావచ్చు, బతకడానికి మరో దారి లేక వేశ్యాగృహాల్లో ఒళ్లమ్ముకోవడం కావచ్చు. అనంతపురం జిల్లాలో కరువు కాటుకు బతుకులిలా ఛిద్రమవుతూనే ఉన్నాయి. అనంత సభలో పవన్ ప్రస్తావించిన అంశాలే జిల్లాలో ప్రధాన సమస్యలు. అనంతపురం టౌన్తో పోల్చుకుంటే ఇతర నియోజకవర్గాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. కదిరి లాంటి ప్రాంతమైతే జిల్లాలోనే మరీ వెనుకబడిన ప్రాంతం. కొన్నేళ్లుగా కరువు కదిరిని కాటేస్తూనే ఉంది. వేసవి వచ్చిందంటే జనం వలస వెళతారు. బతుకీడ్చడానికి మరో దారి లేక మహిళలు వేశ్యాగృహాలకు తరలిపోతుంటారు. కదిరిని వెంటాడుతున్న కరవు, వలసలు, మహిళల అక్రమ రవాణా జనసేన అధినేత పవన్ ను కదిలించాయి. వారి బతుకులకు ఓ భరోసా ఇవ్వాలనుకుంటున్న పవన్ తన పోరాటానికి, తన రాజకీయ జీవితం ఆరంభానికి కదిరినే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కదిరి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అనంతపురంలో చర్చ జరుగుతోంది. కాటమరాయుడికి కదిరి కలిసొస్తుందా? కదిరి నుంచి పోటీకి పవన్ కు ఓ లెక్కుందా? పవన్ కదిరి నుంచి పోటీ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇంతకీ కదిరిలో పవన్ కు కలిసొచ్చే అంశాలేంటి? అనంత సభలో ప్రకటించినట్టు పవన్ ప్రధానంగా రాయలసీమ కరువు, వలసలు, మహిళల అక్రమ రవాణాపైనే దృష్టి పెట్టనున్నాడు. నియోజకవర్గంలోని ఈ సమస్యలే ఎజెండాగా ఎన్నికల బరిలోకి దిగనున్నట్టు సమాచారం. జనం సమస్యలపైనే దృష్టి పెట్టిన పవన్ సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకున్నట్టు లేదు. కదిరిలో ముస్లిం, రెడ్డి, వడ్డెర, బలిజ ఓటర్లే ప్రధానం. ముస్లిం ఓట్లు 20% ఉంటే రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దాదాపు 16% ఉన్నాయి. వీరి తరువాత 10% ఓట్లతో వడ్డెర, 9% ఓట్లతో బలిజ సామాజిక వర్గాలున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గం వైసీపీ చేతిలో ఉంది. ముస్లిం వర్గానికి చెందిన చాంద్ బాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లన్నీ వైసీపీవే.
వైసీపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్న చోట పవన్ గెలుపు సాధ్యమా అంటే చెప్పడం కష్టం. జనానికి సమస్యలు ఉండొచ్చు కానీ ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో కుల మతాల పాత్ర తక్కువేం కాదు. అలా అని సినీ గ్లామర్ ప్రభావాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. అందరూ అనుకుంటున్నట్టు పవన్ కదిరి నుంచి పోటీ చేస్తే సినీ అభిమానం, జనాన్ని పీడిస్తున్న సమస్యలే ఓట్లుగా మారాలి. కదిరి వాసులను పవన్ అంతగా ప్రభావితం చేయగలిగితే జనసేన పవనాలు పక్కనే ఉన్న కడప, చిత్తూరు జిల్లాలకు పాకే అవకాశముంది. జనసేన పేరుతో జనం సమస్యలపై గళమెత్తుతున్న పవన్ కు వచ్చే ఎన్నికల్లో జనం ఓట్లు ఏమాత్రం పడతాయో చూడాలి. తమ సమస్యలను పరిష్కరించాలని అధికారం కట్టబెట్టాలో లేక సమస్యలపై పోరాటం కొనసాగించాలని ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలో జనమే నిర్ణయిస్తారు.